హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసూస్ ప్రదీప్. సో ఈరోజు వీడియో ఏంటో చూడబోయే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నా వీడియోస్ అయినా కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ అవర్ ఎనర్జీ అంటారు కదా పిల్లలు. సో అదేవిధంగా మీ లైక్స్, కామెంట్స్ అన్నీ కూడా నా ఎనర్జీ అనమాట. సో ప్లీజ్ కంపల్సరీగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేసేటువంటి లైక్స్, కామెంట్స్ మీరు నాకు ఇచ్చేటువంటి సపోర్ట్ అనమాట. సో ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు నేనైతే ఒక స్వీట్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. సో అది కూడా మీకు హెల్దీగా. సో ఏంటంటే అది బాటిల్ గార్డ్తో సొరకాయ పాయసం అనమాట. సో సొరకాయ పాయసం అనేటువంటిది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అదేవిధంగా హెల్త్కి చాలా మంచిది కూడా. సో ఇప్పుడైతే అది ఎలా చేయాలో చూసేద్దాం. సొరకాయ పాయసానికి అయితే ముందుగా ఒక హాఫ్ పీస్ మీడియం సైజ్ దాంట్లో అరముక్క సొరకాయని తీసుకోవాలి. లేతదైతే దాన్ని పీల్ కూడా తీయక్కర్లేదండి. చక్కగా శుభ్రంగా కడిగేసుకొని దాన్ని గ్రేట్ చేసేసుకోవడమే, తురుముకోవాలన్నమాట సన్నగా. సో ఒకవేళ ముదిరింది అయితే దాన్ని పీల్ తీసేసుకోవాలి. మీకు గింజలు కూడా ఎక్కువగా ఉంటాయి ముదిరింది కాబట్టి, లోపల వైట్ గుజ్జు ఉంటుంది కదా దాన్ని కూడా తీసేయాలండి. ఎందుకంటే గింజలు లావుగా ఉంటాయి కాబట్టి, అందుకని దీనికి లేతదే ప్రిఫర్ చేయడం మంచిది. సో దీనికైతే ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని సగ్గుబియ్యం అండి, అది మీ ఇష్టం ఎంత క్వాంటిటీ వేసుకుంటారని, నేనైతే 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. వాటిని సోక్ చేసుకోవాలి. అట్లీస్ట్ 5 to 6 అవర్స్ సోక్ చేసుకోవాలి. సో దాంట్లోకి నేనైతే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను, అది గ్రీన్ కలరు. సో వీటిని ఎందుకు సపరేట్గా యూస్ చేస్తున్నానంటే నేను సడన్గా అనుకోకుండా చేశాను అనమాట. ఓన్లీ 1 అవరే సోక్ అయ్యాయి, అందుకని నేను సపరేట్గా కుక్ చేస్తున్నాను. లేకపోతే డైరెక్ట్గా మిల్క్లో కుక్ చేసేయచ్చు. నెక్స్ట్ దాని పక్కన ఒక ప్యాన్లో మనం నెయ్యి వేసేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకొని దాంట్లో మనకు కావాల్సినటువంటి డ్రై ఫ్రూట్స్, సో మనం ఏమేమి తినాలనుకుంటే అవన్నీ కూడా మన ఇంట్లో ఏవి అవైలబుల్లో ఉంటే అవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం అండి. మనకు ఎందుకంటే మనం తినేది మనం కాబట్టి, హెల్దీ మనకు వస్తుంది కాబట్టి, మనం ఏం తినాలనుకుంటే ఆ డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోవచ్చు అందులో. సో అన్నీ కూడా చక్కగా నేతిలో ఫ్రై చేసేసుకోవాలి, వేయించుకోవాలి. సో ఈ విధంగా వీటిని వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో మనకి ఎంత ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే అంత బాగుంటుంది పాయసం అనేటువంటిది. సో దీంట్లో తీసేసిన తర్వాత మనం ఆల్రెడీ గ్రేట్ చేసి పెట్టుకున్నటువంటి, తురిమి పెట్టుకున్నటువంటి సొరకాయ ఏదైతే ఉందో దాన్ని అదే ప్యాన్లో వేసి నేతిలో ఒక 5 to 10 minutes కొంచెం ఫ్రై చేయాలన్నమాట. కొంచెం పచ్చి వాసన పోయే వరకు. డైరెక్ట్గా వేసుకున్నా పర్లేదండి, పెద్దగా పచ్చి వాసన అయితే ఏమీ ఉండదు. నేనైతే మ్యాక్సిమం డైరెక్ట్గానే ప్రిఫర్ చేస్తాను. సో మీకు చూపిస్తున్నాను కాబట్టి ఈ విధంగా ఫ్రై చేశాను అనమాట. సో నెక్స్ట్ దాన్ని ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ పైన మరొక గిన్నె పెట్టుకొని దాంట్లోకి 3 cups మిల్క్ తీసుకుంటున్నానండి. సో నేను 3 cups మిల్క్, సొరకాయ తురుము వచ్చేసి నేను తురిమినటువంటిది కప్స్లోతో కొలిస్తే 2 cups వచ్చిందనమాట. సో 2 cups సొరకాయ తురుము, 3 cups మిల్క్ తీసుకుంటున్నాను. సో ఈ మిల్క్ మనకి కొంచెం చిక్కగా ఉంటే బాగుంటుందండి. సో దాంట్లోకి మనం ముందు బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా సగ్గుబియ్యం, వాటిని వేసుకుంటున్నాను. సో మీరు మంచిగా 5 to 6 అవర్స్ సోక్ చేసుకుంటే డైరెక్ట్ పాలల్లో సగ్గుబియ్యం వేసేస్తే సరిపోతుంది. ఒక 5 minutes కుక్ అయితే సరిపోతుంది. సో ఈ సగ్గుబియ్యం అనేటువంటివి చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి వీటి వల్ల మనకి హెల్త్కి. సో ఇవి ఏంటంటే ఈ సగ్గుబియ్యం కూలింగ్ని ఇస్తుంది మన బాడీకి. సగ్గుబియ్యంలో ఉన్నటువంటి ఒక మంచి అడ్వాంటేజ్ ఏంటంటే అవి తీసుకున్న వెంటనే మనకు ఎనర్జీని ఇస్తాయి అన్నమాట. లైక్ మనం గ్లూకోజ్ తాగుతాం కదా సమ్మర్లో, ఆ టైప్గా మనకి సగ్గుబియ్యము ఇమీడియట్గా ఎనర్జీని రిలీజ్ చేసేటువంటి నేచర్ సగ్గుబియ్యానికి ఉన్నాయన్నమాట.
సో అందుకని మనం మ్యాక్సిమం వాటిని అన్నిట్లలో యూస్ చేయొచ్చు. సో దీనికైతే మస్ట్ అండ్ షుడ్ అండి, అది ఉంటేనే టేస్ట్ అనేటువంటిది బాగుంటుంది. సో మీరు ఇంకొంచెం థిక్నెస్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఎక్కువ కూడా వాడేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనము ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి సొరకాయ తురుము ఏదైతే ఉందో దాన్ని పాలల్లో వేసేస్తున్నాను అనమాట. సో దీనికంటే ముందు షుగర్ ఒక 4 to 5 టీ స్పూన్స్. సో అది మీ టేస్ట్కి అనుగుణంగా వేసుకోవచ్చు షుగరు. సో దీంట్లోకి ఒక 4 ఇలాచీలు అయితే దంచి పెట్టుకోవాలి పౌడర్ కోసము. సో ఈ విధంగా చక్కగా సొరకాయ తురుము వేసిన తర్వాత మంచిగా మరగనివ్వాలన్నమాట. సో దీంట్లోకి ఇంకొక ఇంగ్రీడియంట్ అంటే మిల్క్ మెయిడ్. సో మిల్క్ మెయిడ్ నేనైతే అమూల్ కంపెనీది యూస్ చేస్తున్నాను. ఒక 5 to 10 టీ స్పూన్స్ అనేటువంటిది దీనికి యాడ్ చేసుకోవాలి. సో ఈ ఇంగ్రీడియంట్ కూడా మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో దీని ప్లేస్లో మీరు ఇది మిల్క్ మేడ్ ప్లేస్లో ఏంటంటే ఇంకా పచ్చికోవాని కూడా యూస్ చేయొచ్చు. రెండు కూడా యూస్ చేసుకోవచ్చు అండి. చాలా చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్. బట్ ఏదో ఒకటి మాత్రం మస్ట్ అండ్ షుడ్, పచ్చికోవా కానివ్వండి, మిల్క్ మేడ్ కానివ్వండి. ఎందుకంటే దీనికి వచ్చేటువంటి టేస్టే వాటి వల్ల సూపర్. సో కర్దూకా కీర్ అంటారు, ఈ సొరకాయ పాయసాన్ని కర్దూకా కీర్ అంటారు. కీర్ చేస్తారు కదా రంజాన్కి, ఆ టేస్ట్లో ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే నేను ఇలాచీ పౌడర్ యాడ్ చేశాను. సో ఫైనల్గా దీన్ని కొంచెం మరగనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. సో నేనైతే ఈ పాయసాన్ని వచ్చి డిగ్రీ చదివేటప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తిన్నానమాట. వాళ్ళ మదర్ని అడిగి తెలుసుకున్నాను ఎలా చేస్తారు దీనిని అని చెప్పేసి. అప్పటి నుంచి నేను లేత సొరకాయలు ఎప్పుడు దొరికినా సరే ఈ స్వీట్ చేసేసుకుంటాను. సూపర్ టేస్ట్ ఉంటుందండి. సేమియా కంటే కూడా ఇది చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకొకటి సొరకాయ వల్ల ఏం యూజెస్ అనేటువంటిది మీకు ఆల్రెడీ నేను ముందు ఒక 2 రెసిపీస్ షేర్ చేశాను, దాంట్లో చెప్పాను. సో నేను ఇంకొకటి దీనికి సగ్గుబియ్యానికి కలర్ ఎందుకు యాడ్ చేశానని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే సో మనం గ్రీన్ కదా బాటిల్ గార్డు, దాంట్లో సగ్గుబియ్యం అనేటువంటివి కొంచెం లైట్ గ్రీనిష్లో ఇలా కనిపిస్తుంటే ఆ లుక్ వేరు ఉంటుందన్నమాట. కొంచెం తినడానికి ఎక్కువ అట్రాక్టివ్గా ఉంటాయి అన్నమాట. అందుకని లైట్గా నేను ఫుడ్ కలర్ యాడ్ చేశాను అనమాట. సో ఫైనల్లీ కర్దూకా కీర్ అయితే రెడీ అయిపోయింది. సో చూసారు కదా వీడియో అయితే పాయసం ఎలా రెడీ చేశానో. ఇదిగోండి సొరకాయ పాయసం. సో ఇది వేడిగా తినడం కంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా తినడం చాలా చాలా బాగుంటుందండి. సో నేనైతే తినేస్తాను ఇప్పుడు. సూపర్గా ఉంటుందండి. వీడియో మొత్తం చూశారు కదా, మీరు కంపల్సరీగా మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా చాలా నచ్చుతుంది ఇంట్లో అందరికీ కూడా. అదేవిధంగా నా వీడియోనైతే లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సో మరొక మంచి రెసిపీతోనే ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.